హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ ఇడ్లీతో స్నాక్ అయితే తయారు చేసుకుందామండి. ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు ఇలా ఈవినింగ్ టైంలో పిల్లలకు స్నాక్ చేసి పెట్టొచ్చండి. నేను 4 ఇడ్లీలు అయితే తీసుకున్నాను. అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత దీంట్లో ఇడ్లీ ముక్కలు అనేది వేసేసుకొని స్పూన్తో తిప్పుకుంటూ కలర్ మారేంత వరకు కాల్చుకోవాలండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. ఫుల్లో పెట్టుకుంటే మాడిపోతాయి. అలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లి ఒక 7, 8 వరకు తీసుకున్నానండి నేను. వాటిని చిన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇలా పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి దీన్ని. అలాగే 2 పచ్చిమిర్చి చిన్నగా తరుక్కొని దాంట్లో వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా నేను ఒకటి తీసుకున్నానండి. అది కూడా చిన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇందులో. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు వేసి కొద్దిగా దోరగా ఫ్రై చేయాలండి. పెద్దవాళ్ళు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకైతే చెప్పనక్కర్లేదు. చాలా ఎంజాయ్ చేస్తారు తినుకుంటూ కూడా. ఇప్పుడు అలా మాడిపోకుండా వెజిటేబుల్స్ అన్నీ మనము సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి బాగా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనం పసుపు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి నేను పసుపు. వేసుకొని దీంట్లోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోండి మీరు. సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా కొద్దిగా కలబెట్టుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు కారం, అలాగే మీరు స్పైసీ తినే తగ్గట్టుగా మిరియాల పొడి కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలయబెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసేసుకోండి. ఎందుకంటే గ్రేవీ లాగా ఉంటుంది. మీరు కావాలంటే టమాటా కచప్ కానీ వెనిలా ఎసెన్స్ కానీ వేసేసుకోవచ్చండి. వాటర్ పోసిన తర్వాత కొద్దిగానే వేసేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ వేసి మసాలా అనేది బాగా పట్టించండి దానికి. ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇందులో ఇడ్లీ వేసేసి చూడండి మసాలా బాగా పట్టింది కదా. ఇప్పుడు చివరిగా ఉల్లికాడలు వేసేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ స్నాక్ అనేది తయారైపోయింది. ఒకవేళ మీరు కనుక ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం.